బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక ఊర్లో శేషయ్య, జయమ్మ అనే భార్యాభర్తలుండేవారు. వారి పెద్ద కొడుకు ఆంజనేయులు, అతని భార్య పల్లవి, చిన్న కొడుకు చిన్నబాబు అందరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తూ ఉండేవారు. పల్లవి కొత్తగా పెళ్ళై ఇంట్లోకి అడుగుపెట్టిన 5వ రోజు పెరట్లో జయమ్మ పూలు కోస్తూ ఉంటుంది. పల్లవి రేడియోలో పాటలు వింటూ ఉంటుంది. పల్లవి, పొయ్యి మీద పాలు పెట్టాను, అవి మరిగాయో లేదో చూడు తల్లి. అబ్బా అత్తయ్య, పాలవి మరుగుతాయిలేండి, దానిలో నేను చూసేదేముంది? పొంగిపోతాయమ్మా, కొంచెం వెళ్ళి చూడు, రేడియోలో మంచి పాట వస్తోందత్తయ్యా, ఇప్పుడు నేను వెళ్ళను. ఇలా పాటలు వింటూ కూర్చుంటే సరిపోదు పిల్లా, వంటగదిలో కూడా గరిటె పట్టాలి, దగ్గరుండాలి. నేనసలు మా ఇంట్లో ఏ పని చేయలేదత్తయ్యా, నేను పుట్టి పెరిగినప్పటి నుండి వంటగదిలోకి అడుగు కూడా పెట్టలేదు. సరిపోయింది సంబడం, ఎలాగే ఇలా అయితే అని చెప్తూ ఉండగా శేషయ్య అక్కడికొస్తాడు. అమ్మాయి పల్లవి, కాస్త టీ పట్టుకురా అమ్మా. అది మావయ్య, మరి అత్తయ్య గారు, మావయ్య గారికి టీ కావాలట చూడండి. భలే పిల్లనే అడిగారులేండి. ఏమైంది? నేను టీయే కదా చేసి తీసుకురమ్మన్నాను. కోడలికి ఇంటి పనులు రావటండి, అందులోనూ వంటగదిలో అడుగు కూడా పెట్టలేదట ఇప్పటి వరకు. అవునా? పిల్లని చూసి మంచి పనితనం ఉంది అనుకున్నాం కదే, ఇలా అయితే ఎలా? అదే కదండి నా బాధ కూడా. ఇదిగో కోడలి పిల్ల, అన్ని పనులు తెలుసుకొనుండాలి. ఎంత గొప్పింట్లో పుట్టి పెరిగినా కనీసం ఇంటి పనులు చేసుకోవడం నేర్చుకోవాలి. సరే మావయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. జయ, కాస్త దగ్గరుండి అమ్మాయికి అన్నీ నేర్పించు అని అక్కడ్నించి పొలానికి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే జయమ్మ పల్లవిని వంటగదిలోకి పిలుస్తుంది. ఇదిగో కోడలా, ఈ బియ్యం కాస్త కడిగేసివ్వు. నాకు రాదత్తయ్యా, నేనన్నం వండి గంజి వారబోయమనలేదు, ఆ బియ్యం కడిగి ఇవ్వమన్నానంతే. అదే అత్తయ్యా, నాకు రాదు, నాకు బళ్ళో ఇవేవీ నేర్పించలేదు. భగవంతుడా, బళ్ళో నేర్పడం ఏంటమ్మాయి, ఇవేవి బళ్ళో నేర్పరు, ఇంట్లో మీ అమ్మ నేర్పుతుంది. బియ్యం కడగడం కూడా నేర్పలేదా మీ అమ్మ? సరిపోయింది. అయినా నేను డిగ్రీ చదువుకున్నాను, ఇవన్నీ నేనెందుకు చేయాలి? నాకివేవీ రావు. అంత చదువులు చదివిన దానివి, నీ తెలివి ఇక్కడ చూపించు. మీరెన్నైనా చెప్పండి అత్తయ్యా, ఈ పనులన్నీ నా వలన అస్సలు కావు, నాకంత తెలివితేటల్లేవు అని అంటూ ఉండగా అక్కడికి ఆమె భర్త ఆంజనేయులు వస్తాడు. పల్లవి, పల్లవి, ఏంటిది? చిన్నపిల్లలా అమ్మతో వాదిస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానండి? నేను చదువుకున్న అమ్మాయిని ఈ పనులు నాకు చేయడం రాదు అంటున్నాను. ఏది ఎవరికి పుట్టుకతో రాదు పల్లవి, కాస్త తెలివి ఉపయోగించాలి అంతే. సరే సరే, తనే నేర్చుకుంటుందిలేరా, పదండి పదండి, అన్నం వడ్డిస్తాను అని జయమ్మంటుంది. అలా అంతా భోజనానికి కూర్చుంటారు. అప్పుడు పల్లవి, అబ్బా అత్తయ్య, ఏంటిది, ఈ కూరలో అసలు ఉప్పే లేదు. అదేంటమ్మాయి అలా అంటావు? కూర ఇంత చక్కగా ఉంటే బావుంటే బావుంది అనేగా చెప్పేదాన్ని, బాలేదు కాబట్టే ఇలా అంటున్నాను. పల్లవి, పెద్దలంటే మర్యాద గౌరవం లేవా? ఇలా నేనా మాట్లాడేది? కూరలో ఉప్పేమో కాని నీ మాటలే మాకు ఇబ్బందిగా ఉన్నాయి కోడలా. ఇంటి పని రాదంటావు, సాయం చేయనంటావు. ఇంటి కొత్త కోడలు వచ్చిందంటే ఇల్లెలా ఉండాలి? కాని అబ్బా ఏవండి, మీరాగండి, అదంతా నేను చూసుకుంటానుగా, ముందు అందరూ భోజనం చేయండి అని జయమ్మంటుంది. దీంతో అంతా భోజనం చేసి అక్కడ్నించి వెళ్ళిపోతారు. గదిలో పల్లవి ఆంజనేయులతో, మీరు నా చదువు గురించి మాట్లాడలేదు, కాని చదువుకున్న అమ్మాయిల్ని మీరు పనివాళ్లలా చూడటం తప్పు కాదు. చదువు గొప్పది పల్లవి, కాని అది ఎక్కడ ఉపయోగించాలో తెలిసినప్పుడు మాత్రమే విలువుంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? తెలివిగా పనులు నేర్చుకోవాలి, అమ్మకు సాయపడాలి. నాకదంతా తెలీదండి, నేను రేపు మా అమ్మగారింటికి వెళ్తాను. సరే, వెళ్ళిరా. పల్లవి వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. ఏం జరుగుతోందమ్మా? మొహంలో వెలుగులేదు, ఏంటిలా వచ్చావు? అమ్మా, అక్కడ అందరూ పని చేయమని అడుగుతున్నారు, అంటే నేను చదివిన చదువు మర్చిపోవాలా? అది నాకిష్టం లేదమ్మా. చూడమ్మా, పనికి పరిమితి లేదు, ఎవరైనా ఎప్పటికైనా ఈ పనులన్నీ చేసుకోవాల్సిందే.
ఇలా చేసినంత మాత్రాన నీ చదువుకి విలువ తగ్గుతుందని కాత్తల్లి. కానీ అమ్మా అది కానీ లేదు, ఏమీ లేదు. ఇక నువ్వు మీ అత్తగారింటికి బయలుదేరు ముందు అని పల్లవిని అక్కడ్నించి అత్తగారింటికి పంపించేస్తుంది తల్లి శాంతం. అలా వెళ్తుండగా ఆమెకి వీధిలో తన స్నేహితురాలు సీత కనిపిస్తుంది. ఒసేయ్ పల్లవి, ఎప్పుడొచ్చావే? ఇదేనా రావడం? రావడమైంది, వెళ్లడమూ అవుతోంది. అదేంటే అంత చిరాగ్గా చెప్తున్నావు? ఏముందిలేవే, కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని. ఏవైందే ఇంత బాధగా ఉన్నావు? నువ్వు కొత్త పెళ్లి కూతురువి కదా, ఇంతలోనే ఇల్లెందుకు వదిలేశావు? ఏముంది సీత, అక్కడ ఎవ్వరికీ నా చదువు మీద విలువ లేదు. ఇంటి పనులే అన్నీ బలవంతంగా చేయిస్తున్నారు. నాకు వాటి మీద ఆసక్తి లేదు, నాకు తెలియవు కూడా. చూడు పల్లవి, మనం చదవడం తప్పు కాదు, కాని తెలివిగా ఎలా ఉండాలో ఆ చదువే నేర్పిస్తుంది. నీకు మంచి భవిష్యత్తు కావాలంటే తెలివిగా వ్యవహరించాలి. ఇంటి పని చేయడం అంటే పనివాళ్లలా అవుతామనుకోవడం మంచిది కాదు. అలా అనిపిస్తుందే నాకు. వంటింట్లోకి అడుగు పెట్టమంటేనే చిరాకేస్తుంది. నేను కూడా నీలానే చదువుకున్నాను కదా, కాని ఇంటి పనులు నేర్చుకున్నా. పెద్దవాళ్ళని గౌరవించడమే పెద్ద చదువు పల్లవి. ఓ మంచి కోడలిగా పేరు తెచ్చుకోవాలంటే పనిమీద కన్నా మనసు ముఖ్యం. నాకంత ఓపిగ్గా నేర్పేవాళ్లు ఎవ్వరూ లేరే. నువ్వలా అనద్దు పల్లవి, నీ అత్తగారు గొప్పవారే అనిపిస్తోంది. ఓపిగ్గా చెప్తున్నారు. కాస్త మనం తగ్గాలి, మనమే ముందడుగు వేయాలి. మిగతా వాళ్లు మనమీద అభిమానం పెంచుకుంటారు. అయితే నేనే తప్పు చేశానంటావా సీతా? తప్పు ఎవరిదీ కాదే, కాని నేర్చుకోడానికి అవకాశం ఉన్నప్పుడు వదులుకోకూడదు. ఇంటి పనిచేయడం మగువలకి తెలియని విషయం కాదు. అది శ్రమ కాదు, ప్రేమ చూపే పద్ధతి. అత్తగారికి సాయం చేస్తే వాళ్ల మనసులో మనమీద ప్రేమ పెరుగుతుందే. అప్పుడు పల్లవి తనలో తానే ఆలోచించుకుంటూ, నువ్వు చెప్తున్నది నిజమే అనిపిస్తోంది సీత. సరే, నేను వెళ్ళొస్తాను అని ఇంటికి తిరిగొస్తుంది. మళ్లీ వంటగదిలోకి అడుగు పెడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం, అత్తయ్యా, ఏంటమ్మాయి, వెళ్లే ముందు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావ్? ఎంత కంగారు పడ్డానో తెలుసా? నన్ను క్షమించండత్తయ్యా, ఏదో కోపంలో వెళ్ళిపోయాను. అయినా నేను నిన్నేమీ అనలేదు కదా. కోపం దేనికి? కొత్త కోడలు అలా వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారో తెలుసా? తప్పైపోయిందత్తయ్యా, నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసింది. మీరు నాకు చెప్పిన పనులు నేర్చుకోవాలనుందిప్పుడు. నేను మారడానికి ఒక్క అవకాశం ఇవ్వండత్తయ్యా. అయ్యయ్యో, ఇవేం మాటలు పల్లవి, నువ్వేనా అంటోంది? అవునత్తయ్యా, నేను చదువుకున్నాను సరే, జీవితంలో ప్రతి మార్పు మనం తెలివిగా స్వీకరించాలి. మీరు చెప్పింది నాకు అర్థమైందత్తయ్యా. మీరు నాకు పనులు నేర్పండి, నేను నేర్చుకుంటాను. ఇది మా కోడలంటే. అయినా ఇది నీ మాటే కదా. ఇలా నీ మాట మారిందంటే నువ్వు నిజంగా మారిపోయినట్టే. చాన్నాళ్లకు హాయిగా నిద్రపోతాను ఈ రోజు రాత్రి అని అత్తా కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఆంజనేయులొస్తాడు. అమ్మా, ఏంటిది? ఏం మాట్లాడుకుంటున్నారు? నవ్వుకుంటున్నారేంటి? రే, నా కోడలు మారిపోయిందిరా. ఇంటి పని నేర్చుకుంటానంటోంది, నాకు సాయం చేస్తుందంట. నిజంగానా? నిజంగా పల్లవి ఆ మాటంటే చాలా సంతోషమమ్మా. నిజంగానే అన్నానండి. మీరు నన్ను అర్థం చేసుకోగలిగారు. ఇప్పుడు నేను మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. అబ్బా, ఇప్పుడు నాకు కాస్త ఆలోచన భారం తగ్గింది. ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు ఆంజనేయులు. రోజులు గడుస్తున్నాయి. పల్లవి రోజురోజుకి అన్ని పనులు నేర్చుకుంటూ అత్తకి మామకి సాయపడుతూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం, ఏవండి, మన కోడలి ఎంత మారిపోయిందో చూశారా? అవునే, చూస్తుంటే నాకు కూడా నమ్మబుద్ధి కావడం లేదు. మరే, నాకొక్క మాట చెప్పకుండానే అన్నీ చూసుకుంటోంది. అప్పుడలా రేడియో పాటలతో కాలం గడిపిన పిల్ల ఇప్పుడు ఎంతగా ఇంటి పనుల్లో దూకుడు చూపిస్తోందో. అవును చెయ్యా, మనం ఒకరిపై నమ్మకం ఉంచితే వాళ్ళు తప్పకుండా మారతారు. మన కోడలు తెలివి తక్కువ పిల్లేం కాదు, కాస్త సమయం తీసుకుంది అంతే. ఆ రోజు సాయంకాలం చల్లటి గాల్లో ఆ కుటుంబం అందరూ గడప ముందు కూర్చొని ఆవుల్ని చూస్తూ హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్యా, ఇప్పుడు మీకో కొత్త వంటకం చెప్తాను. నాకు నేనే నేర్చుకున్నాను. ఆహా,
మన పల్లవి పూర్తిగా మారిపోయిందండి. తెలివి తక్కువ కోడలు అనుకున్నావేమో కాని ఇప్పుడు తెలివిలో అందర్నీ దాటేసింది మన కోడలు. మరేమనుకున్నావు నాన్నా నా పెళ్ళామంటే? నిజమే రోయ్, నీ పెళ్ళాం తెలివైందే. మీలాంటి మంచి వాళ్ళ మధ్య ఉన్నాను కాబట్టి ఇలా మారాను మావయ్యా అని పల్లవంటుంది. అందరూ నవ్వుతూ ఆనందంగా ఆ సాయంకాలం గడుపుతారు. పల్లవికి కూడా ఇప్పుడిప్పుడే ఈ ఇల్లు తనదే అనే భావన వేంపల్లి అనే చిన్న గ్రామంలో చంద్రమౌళి అనే కుండల వ్యాపారి నివసించేవాడు. ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి కుండలమ్ముతూ నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు ఉదయం, బాబూ చంద్రమౌళి, నాకొక పెద్ద నీళ్ల కుండ కావాలి బాబూ, కాని వెంటనే డబ్బివ్వలేను. పర్వాలేదవ్వా, నీ కుండ అవసరం కదా, అసలే వేసవి కాలం, తీసుకో, డబ్బు తర్వాత ఇద్దుగానిలే. నువ్వు నిజంగా దేవుడివి బాబూ. ఇదంతా ఇంట్లో ఉన్న అతని భార్య రమణి గమనిస్తూ ఉంటుంది. రమణి చంద్రమౌళితో, ఏవండి, మీ వరసేం బాలేదు. ఏమైంది? ఇప్పుడు ఎందుకలా అరుస్తున్నావు? లేకపోతే ఏంటండి, ఇప్పుడు వేసవి కాలం, కుండల గిరాకీ బాగా ఉంటుందని తెలుసు కదా. అందుకే కదా మునుపటి మీద ఓ 20 నుండి 30 కుండలు ఎక్కువ చేస్తున్నాను. చేసేం లాభం? ఇలా ఉత్తపుణ్యానికి పనిచేస్తుంటే ఇక మనకి మిగిలేదేముంది? బూడిద. నిజమే కదా, మనిషి పోయాక మిగిలేది అదే. ఇలాంటి వేదాంతాలు చెప్పారంటే ఇంకా కోపం వస్తుంది నాకు. మరి లేకపోతే ఏంటి? ఏదో పెద్దావిడ కుండ అవసరం అంది, డబ్బు మెల్లగా ఇస్తాను అంది, అంతేగా. ఆ మాత్రానికి ఓ విరుచుకు పడిపోతున్నావు. ఆ ఈ రోజు ఒకళ్ళు మొదలు పెట్టారంటే రేపు వీళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. అదేమీ ఉండదులేవే. నాకు ఆకలిగా ఉంది, త్వరగా వెళ్ళి వంట చెయ్యి అని ఆమెనక్కడ్నించి పంపించేస్తాడు చంద్రమౌళి. ఇక ఆ రోజంతా కూడా కుండలు బాగానే అమ్ముడుపోతాయి. ఇక అదే ఊర్లో దుర్గయ్య అనే మరో వ్యాపారి ఉండేవాడు. చంద్రమౌళిని చూస్తూ అసూయపడేవాడు. ఏరా సుబ్బిగా, ఆ చంద్రమౌళి చేసేది నేను చేసేది ఒకే వ్యాపారం కదా, మరెందుకురా అతని దుకాణం అసలు ఖాళీయే ఉండదు? అవునయ్యా, నిజమే. ఎందుకంటారు? నేను చెప్పిన దానికి తల ఆడించడం కాదురా, వెళ్ళి జనాల్ని కనుక్కో ఎందుకు అక్కడికే వెళ్తున్నారు అని. మా అయ్యగారి దుకాణానికి కూడా రండి అని చెప్పు. అయ్యా, అలా మరీ ముఖం మీద అడిగితే బాగోదేమో. అంటే మక్కీకి మక్కీ దించమని కాదురా అని అనేది. వెళ్ళి ఆ దుకాణంలో ప్రత్యేకతలేంటో తెలుసుకుంటే మనం కూడా వ్యాపారంలో ముందడుగు వేయొచ్చు అని అతన్ని పంపిస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. చంద్రమౌళి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పక్కూరు నుంచి కూడా చాలా మంది కుండలు కొనడానికి వస్తూ ఉంటారు. దీంతో దుర్గయ్య ఊర్లో పుకార్లు పుట్టించడం మొదలు పెడతాడు. ఇదిగో భూషణం, ఏంటంతా ఆ చంద్రమౌళి దగ్గరికే వెళ్తున్నారు? ఎందుకు వెళ్తారండి? కుండల కోసం వెళ్తారు. ఆ చంద్రమౌళి అమ్మే కుండలన్నీ 2 రోజులకే పగిలిపోతున్నాయంట, మీకు తెలీదా? నిజమా? నేనెవరి దగ్గర నుంచి ఈ మాట వినలేదే. అతని దగ్గర నాణ్యత తక్కువ ధరకే లభిస్తున్నాయని తెలిసింది, అందుకే వెళ్తున్నాను. బయటికి చెప్తారా ఏంటి? నేనారా తీశాను, చాలా మందికి అలానే జరిగిందట. ఎంత మోసం అని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు భూషణం. ఈలోపే దారిలో అతనికి రజని ఎదురవుతుంది. ఏంటన్నయ్యా, చాలా కాలానికి మా వీధిలో కనిపిస్తున్నారు. బావున్నారా? చెల్లెమ్మా, బాగానే ఉన్నాను. మా వదినే ఎలా ఉంది? ఏదైనా పని మీద వచ్చారేంటి? అవును చెల్లెమ్మా, మీ వీధిలో చంద్రమౌళి దగ్గర కుండలు బావుంటాయని ఊర్లో చెప్పుకుంటుంటే వచ్చాను. అవునా? మరి తీసుకున్నారా? లేదమ్మా, అక్కడెవరో అవి మంచివి కాదు అని చెప్పారు, ఎందుకులే అని వెళ్ళిపోతున్నాను. అయ్యో, భలేవారే అన్నయ్య. అతగాడి దగ్గర దొరికినట్టు ఇంకెక్కడా దొరకవు. మీకెవరు చెప్పారో ఏమో తెలీదు గాని రండి వెళ్దాం. మీరోసారి చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అవునా? సరే, పద వెళ్దాం అంటూ చంద్రమౌళి దగ్గరికి బయలుదేరతాడు భూషణం. నిజంగానే అతని కుండలు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. నీ దగ్గర కుండలు చాలా బావున్నాయి అయ్యా,
కానీ అతను ఎందుకలా చెప్తున్నాడు? అతనెవరండి? ఏం చెప్పాడు? నీ దగ్గర నాణ్యత ఉండదని, కుండలూరికే పగిలిపోతాయని ఆ వీధి చివర పొడుగాయన ఉన్నాడే, ఆయన చెప్తున్నాడు. చంద్రమౌళికి అది దుర్గయ్యనే అర్థమవుతుంది. దీంతో చంద్రమౌళి, అతగాడు అంతే చెప్తాళ్లే బాబు, మీరు వీటిని తీసుకుని వెళ్ళండి. ఇంకా ఏవైనా కావాలంటే మరో పాలిక్కడికి రండి అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఇదంతా లోపల్నుంచి అతని భార్య వింటుంది. చూసారా మీరంటే ఆ దుర్గయ్యకి ఎంత అసూయనో. అదే అనిపిస్తుంది రమణి. అనిపిస్తుందేంటండి? త్వరగా ఏదో ఒకటి చేసి ఆ దుర్గయ్య నోరు మూయించకపోతే మొదటికే మోసం వస్తుంది. మరేం పర్లేదులేవే, మనం నిజాయితీగా ఉన్నాం కదా, కొనేవాళ్లు మన దగ్గరికే వస్తారు. ఆ మీరన్నీ ఇలానే తీసుకోండి, అప్పుడు మన వ్యాపారం కాస్త అటకెక్కుతుంది. ఆ అటక మీద తినడానికి ఏవైనా ఉంటే వెళ్ళి తీసుకుని రాపోవే. అబ్బబ్బా, ఎప్పుడు చూసినా మీకు వెటకారమే అసలు అని విసుక్కుంటూ లోపలికెళ్తుంది రమణి. చంద్రమౌళి దుర్గయ్య విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలని అనుకుంటాడు. దుర్గయ్య మాత్రం చంద్రమౌళి గురించి చెడుగా చెప్పడం ఆపలేదు. కొంతమంది నమ్మినా చాలా మంది అతని మాటలు నమ్మేవారు కాదు. ఏరా సుబ్బిగా, ఊర్లో అంతమందికి చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మడం లేదేంట్రా? ఎందుకు నమ్ముతారయ్యా? ఎప్పుడైనా నిజాయితీ పరులనే కదా జనం నమ్మేది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అబ్బే ఏమీ లేదయ్యా, ఊర్లో అలా అనుకుంటున్నారని చెప్తున్నాను అంతే. చూస్తున్నా ఈ మధ్య నీకూడా బాగా నోరు లేస్తోంది. ముందు మన దుకాణానికి కొనుగోలుదారుల్ని తీసుకురాపో అని అతన్ని పంపించేస్తాడు. అలా అతను ఎన్ని ప్రయోగాలు చేసినా ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ దుర్గయ్య దుకాణానికి పోరు. ఈలోపు చంద్రమౌళి ఒక తెలివైన పథకం సిద్ధం చేస్తాడు. ఏవయ్యా, ఆ దుర్గయ్య గురించి ఏవైనా ఆలోచించావా అని అడిగింది రమణి. అబ్బా, అదంతా నేను చూసుకుంటానులేవి, ఎందుకు నీకంత కంగారు? అసలింతకీ ఏం ఆలోచించావో అది చెప్పు ముందు. చెప్పని, 2 రోజుల్లో జాతరొస్తుంది కదా, అప్పుడు ఆ జాతరలో చంద్రమౌళి మామూలు కుండలతో పాటు కొన్ని ప్రత్యేకమైన కుండలు పెడతాడు. వాటిమీద చిన్న చిన్న శ్లోకాలు రాసి సంపద తీసుకొని వచ్చే కుండలు అని అమ్మడం ప్రారంభిస్తాడు. బాబూ, ఏంటి సంపద తీసుకొచ్చే కుండలేంటి? నాకర్థం కాలేదు అన్నాడు ఓ వ్యక్తి. ఇవి జ్ఞానం ఇచ్చే కుండలు బాబూ. ఇందులో నీరు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, తెలివికి తెలివి. మీరెప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఏంటి, నిజమే? అవును బాబూ, మొన్నీ మధ్యనే నాకు కష్టం వచ్చింది. ఆ కష్టంలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఇది. చూడ్డానికి కూడా భలే ఉందయ్యా. మీరింకేమీ ఆలోచించకుండా తీసుకెళ్ళండి. ఏదైనా ఇబ్బందైతే తీసుకొచ్చేయండి, మరేం పర్లేదు అని ఆ కుండని అతను కొనేలా చేస్తాడు. ఇలా జాతరంతా ఆ కుండల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ రోజు అతని కుండలే ఆకర్షణగా నిలుస్తాయి. దీంతో దుర్గయ్య కూడా అక్కడికి వెళ్తాడు. ఏంటి చంద్రమౌళి, జనాన్ని బాగానే మోసం చేస్తున్నావే? నేనేం చేశాను? నా కుండలు నేను అమ్ముకుంటున్నాను. మామూలు కుండలకు పేర్లు రాసేసి ఇలా చేస్తే ప్రత్యేకమైపోతాయా? నా కుండలండి, నా ఇష్టం, నేనెలా అయినా అమ్ముకుంటాను. ఛ, అవునా? ఏది ప్రత్యేకమైన కుండ నాక్కూడా ఒకటివ్వు చూద్దాం. నీకైతే ఇంకా ప్రత్యేకమైన కుండ ఉంది దుర్గయ్య, తీసుకుంటావా? అబ్బో, ఏది చూపించు. కాని ఒక షరతు, ఇది కేవలం మాట నిలబెట్టుకునే వాళ్ళకే పనిచేస్తుంది. ఈ మాటతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుతారు. దుర్గయ్య అది అవమానంగా భావిస్తాడు. ఎలా అయినా అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అతన్లానే ప్రత్యేకమైన కుండలు నాణ్యత లేకుండా తయారుచేసి ఇంకా తక్కువ ధరకే అమ్ముతాడు. కొద్ది రోజులకి కొందరు వ్యక్తులు దుర్గయ్య దగ్గరకొస్తారు. దుర్గయ్య, దుర్గయ్య, ఏంటిది? ఏమైందయ్యా? ఏమైందా? నిన్ను నమ్మి నీ దగ్గర కుండలు కొంటే అవి చూడు పట్టుమని 10 రోజులు కూడా లేవు. లేదు లేదు, నేను మంచిగానే చేశానయ్యా. మంచిగా చేస్తే ఇలా ఎందుకుంటాయి? ముందు మా డబ్బులు మాకు తిరిగిచ్చేయి అని బెదిరించడంతో అతను డబ్బిచ్చేస్తాడు. అలా అతని వ్యాపారం బాగా నష్టపోతుంది.
దీంతో ఆ పగిలిన కుండలు చంద్రమౌళివి అని మరో కొత్త పుకారు మొదలు పెడతాడు. ఈ విషయం పంచాయతీ వరకు వెళ్తుంది. పంచాయతీలో పంచాయతీ పెద్ద, ఏవయ్యా దుర్గయ్య, ఏంటి నీ గొడవ? గ్రామస్తులు తీసుకున్న కుండలన్నీ పగిలిపోతున్నాయండి. కాని అవి నా కుండలు కాదు, చంద్రమౌళివి. దానివల్ల నా వ్యాపారం నష్టపోయింది. అబద్ధం. ఆ దుర్గయ్య అబద్ధం చెప్తున్నాడండి. మా ఆయన చాలా కష్టపడి నాణ్యతగా కుండలు చేస్తున్నాడు. రమణి, నువ్వాగు, పెద్దాయన మాట్లాడుతున్నారుగా. బావుందయ్యా దుర్గయ్య, నువ్వు చెప్పిందే నిజమైతే అతనికి వెయ్యాల్సిన జరిమానా అతనికి వేస్తాను. నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఓ, ఎందుకు లేదు అని తను చేసిన కుండను, చంద్రమౌళి చేసిన కుండను తీసుకొనొస్తాడు. రెండూ ఒకేలా ఉంటాయి. కాని అతను చేసిన కుండను చంద్రమౌళి చేశాడని చెప్తాడు. రెండింటినీ పెద్దాయనకిస్తాడు. అబ్బో, రెండూ ఒకేలా ఉన్నాయే. కాని కుడి చేతిలో ఉన్నది కాస్త దడిసరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎలా? సరేలే, చంద్రమౌళి, నువ్వేమైనా చెప్తావా? ఆ దళసరిగా ఉన్నది దుర్గయ్య చేసిందయ్యా, ఇంకోటి నాకుండా. లేదు లేదు, అతను అబద్ధం చెప్తున్నాడు. అయ్యో, ఈ సమస్య ఎలా తేలుతుంది? అయ్యా, మీరు సరిగ్గా చూడండి. ఆ కుండకున్న ముద్ర పక్కన చాలా చిన్నగా రమణి అనే పేరుంటుంది అని చెప్పగానే ఆ పెద్దాయన దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. నిజంగానే దానిమీద పేరుంటుంది. దీంతో దుర్గయ్యని, దుర్గయ్య, ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీ వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు నిజాయితీగా పనిచేయాలి. నన్ను క్షమించండి, నాకతనిపైన అసూయ మాత్రమే. మున్ముందు నేనెవర్నీ తప్పు పట్టను. అప్పుడు చంద్రమౌళి ఇలా అంటాడు. అకారణంగా ఇంకొకరి మీద బురద చల్లాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు దుర్గయ్య. నీ అసూయ ద్వేషాలకి నువ్వే బలైపోతావు. ఏ పనైనా తెలివిగా చెయ్యాలి, కుట్రలు కుతంత్రాలు పన్నకూడదు అనంటాడు. అప్పుడు అందరూ నవ్వుతారు. దుర్గయ్య సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. రమణి చంద్రమౌళిని గర్వంగా చూస్తుంది. మీరెప్పుడు నా మాట వినకపోయినా మీ నిజాయితీ నిజంగా గొప్పదని ఒప్పుకోక తప్పడం లేదండి. నిజాయితీ ఉన్నవాడికి భయం అవసరం లేదు రమణి. సత్యం ఎప్పుడో ఒకసారి వెలుగులోకొస్తుంది అనంటాడు. ఆ తర్వాత అందరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పట్నుంచి చంద్రమౌళి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది.